హాయ్ ఆల్, మై నేమ్ ఇస్ Sai Deepak. నేను కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వచ్చాను. 2024లో నేను IACEలో జాయిన్ అయినాను. 2025 నోటిఫికేషన్లో CGLలో CGDA ఆడిటర్గా జాబ్ సెలెక్ట్ అయ్యాను. అందులో మెయిన్గా కీ రోల్ ప్లే చేసింది వచ్చేసి ఇంగ్లీష్. అవుట్ ఆఫ్ 135 వచ్చాయి నాకు. యాక్చువల్గా అయితే సార్ సెక్షన్ 1 సెక్షన్ 2 ఉండేది కదా. సెక్షన్ 2 వచ్చిన వెంటనే ఇంగ్లీష్ చూసాను సార్, కొంచెం టఫ్ అనిపించింది. ఇంగ్లీష్ స్కిప్ చేసేసి జీకేకి వెళ్ళిపోయాను సార్. ఆ తర్వాత మొత్తం జీకే అంతా ఒక సింగిల్ రౌండ్లో అన్ని చూసుకొని వచ్చాను సార్. తర్వాత మళ్ళీ ఇంగ్లీష్కి వచ్చాను. ఇంగ్లీష్కి వచ్చిన తర్వాత సింపుల్ 1 వర్డ్ ఉండేటివి, ఒకాబ్ సంబంధించినవి ఇవన్నీ ఫస్ట్ కంప్లీట్ చేశాను సార్. లాస్ట్కి ఆర్సీ మాత్రం పెట్టుకున్నాను సార్. ఆర్సీలో కూడా అప్పుడు టైం మిగిలింది సార్. టైం మిగలడం వల్ల మొత్తం ఆర్సీలో ప్రతి ఒక్క ఆప్షన్ని చెక్ చేసేవాడిని సార్. ఇదే ఎందుకు కాకూడదు, ఈ ఆప్షన్ ఎందుకు కాకూడదు, అలా ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చేవాడిని సార్. ప్రతి ఒక్క ఆప్షన్ని 4 ఆప్షన్స్లో ఆటోమేటిక్గా 3 ఎలిమినేట్ అయిపోయినాయంటే 4th ఆప్షన్ మనకు ఆన్సర్ అయిపోతుంది. అలా ప్రతి ఒక్క ఆప్షన్ చెక్ చేసుకుంటూ ఆర్ట్స్ అంతా కంప్లీట్ చేసేసి అలా ఇంగ్లీష్లో మంచి మార్క్స్ వచ్చాయి సార్. సో ఇంగ్లీష్లో అంత మంచి స్కోర్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి IRF అని చెప్పొచ్చు. IRF పోయిన తర్వాత ఆ టైట్ షెడ్యూల్లో ప్రతి ఒక్కదాన్ని ఫాలో అయ్యేవాడిని. డైలీ మాక్ టెస్ట్ రాసేవాడిని. ఆ టెస్ట్ అనాలిసిస్ పక్కా చేసేవాడిని. తర్వాత షెడ్యూల్ అంటే హ్యాండ్ నోట్స్ ఇస్తారు, హ్యాండ్ నోట్స్ పక్కా చేసేవాడిని. ఆ హ్యాండ్ నోట్స్ కూడా ఇన్డెప్త్గా అనాలిసిస్ చేసి అవన్నీ ఒక పక్కన పెట్టుకునేవాడిని. తర్వాత ఈ ప్రాసెస్లో మనకి ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ నేర్చుకోవాల్సిన పాయింట్ కానీ ఏమన్నా ఉంటే అవన్నీ ఒక నోట్స్ పెట్టుకొని రాసుకునేవాడిని. సో అలా చేయడం వల్ల ఇంగ్లీష్లో స్కోర్ అనేది కన్సిస్టెంట్గా పెరుగుతూ వచ్చింది. సో అలా కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ద్వారా ఇంగ్లీష్లో 135 అవుట్ ఆఫ్ 135 వచ్చాయి. సో IRF అనే ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి నన్ను జాబ్ కొట్టే విధంగా చేసిన వినయ్ సార్కి నేను చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ వినయ్ సార్.